ఫ్రీ ప్లాట్ ఇవ్వడం ఏంటి, అది కూడా 100 ఫ్రీ ప్లాట్స్ ఇవ్వడం ఏంటి అంటే నిజంగానే సింగిల్ రూపీ లేకుండా ఫ్రీగా ఇస్తున్నారా? యాక్చువల్లీ ఫ్రీ ప్లాట్స్ అనేది కాదు మేడం, మన దగ్గర ఒక 250 యూనిట్స్ ఉన్నాయి ఒక 10 acres లో. దాంట్లో ఒక 100 మాత్రం మనం ఫ్రీ ఇస్తా ఉన్నాం ఫ్రీగా. నేను ఆల్రెడీ 1 రూపీలోనే సక్సెస్ చేశాను మేడం ఈ సుమన్ టీవీ ద్వారా. ఎస్ మా సుమన్ టీవీలోనే 1 రూపీ చాలా మంచి గ్రాండ్ సక్సెస్ అయింది. ఇది ఫ్రూట్స్ కానీ వాట్ ఎవర్ వెజిటేబుల్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్, లేకపోతే కౌకి సంబంధించి లేకపోతే ఏదైనా చేసేటప్పుడు ఈ కస్టమర్స్కి ఏవైనా వెజిటేబుల్స్ అలాంటివి ఏమైనా పంపించడం జరుగుతుంది? పంపిస్తుంది, వాళ్ళ ఇంటికి మనం పంపిస్తాం క్రాపింగ్ వచ్చేసి. వాళ్ళ నార్మల్ చార్జెస్ ఉంటాయి, ఏవైతే డెలివరీ చేస్తాం కదా ఆ డెలివరీ చార్జెస్ ఉంటాయి. అదర్వైజ్ వాళ్ళు వచ్చి విజిట్ చేసుకుని వాళ్ళు తెంపుకున్నా మనం ఏమనం కట్ చేసుకున్నా. ఇంకోటి ఏంటంటే మీరు ట్రీస్ పెడతామన్నారు, ఫ్రూట్స్ కానీ వేరే ఇప్పుడు దానికి సెక్యూరిటీగా ఎవరు ఉంటున్నారు, ఎలా మెయింటైన్ చేస్తారు? సూపర్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు మేము ఏదైతే పెడుతున్నామో మీ ప్లాట్స్లో కూడా మా ప్లాట్స్లో కూడా పెడతా ఉన్నాం. మీరు ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకుంటారా లేదా తీసుకుంటారా మీ చాయిస్. అయితే మేమే పెడతాం ఆ చెట్లు కానీ అవన్నీ కానీ డెవలప్మెంట్ కానీ సెక్యూరిటీ అంతా మాదే. మీరు ఆల్రెడీ చెప్పారు కొనుక్కున్న ప్లాట్లో ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి, బట్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఫామ్ ల్యాండ్లో ఇల్లు కట్టడానికి కుదరదు కదా. యాక్చువల్లీ ఫామ్ హౌస్లో హౌస్ కట్టుకోకూడదు అనేది రాంగ్ వర్డ్ అండి. గవర్నమెంట్ ఏం చెప్తా ఉందంటే ఫామ్ ల్యాండ్ ఈజ్ ఏ అనాథరైజ్డ్. ఇప్పుడు ఆల్రెడీ ఫామ్ హౌసెస్ ఉన్న వాళ్ళు ఉన్నారుగా, మరి ఎలా కట్టుకున్నారు? గామ కంట నుంచి తీసుకొని కట్టుకోవచ్చు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా నవేడేస్లో మనం ఎక్కడ చూసినా కూడా రియల్ ఎస్టేట్ అనేది ఎంత ఫాస్ట్గా ఉంటుంది చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా ల్యాండ్స్ ఓపెన్ ప్లాట్స్ కానివ్వచ్చు, ఫ్లాట్స్ కానివ్వచ్చు, చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది. కొంతమంది సిటీలో తీసుకోవాలి అనుకుంటే అమ్మ బాబాయ్ చాలా ఎక్స్పెన్సివ్ కదా, మళ్ళీ ఈఎంఐ కట్టాలి, మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి. మిడిల్ క్లాస్ పీపుల్ అంతా కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటే రేపొద్దున్న ఫ్యూచర్లో మన పిల్లలకి ఇన్వెస్ట్మెంట్గా బాగుంటుంది కదా. పిల్లల కోసం ఆలోచించి చాలామంది ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతారు. బట్ నాకు ఇక్కడ ఏంటంటే కేఆర్ గ్రూప్ రమేష్ గారు మాత్రం ఖచ్చితంగా అంటే నేను రీసెంట్గా 3 years బ్యాక్ చూస్తే 1 రూపీకే ప్లాట్స్ ఫ్రీగా ఇస్తానన్నారు. అంటే 1 రూపీకి ఫ్లాట్ ఇవ్వడం ఏంటి అని కట్ చేసి చూస్తే మళ్ళీ ఇప్పుడు ఫ్రీగా ప్లాట్స్ ఇస్తానంటున్నారు. అసలు దీని వెనకాతలు ఉన్న స్టోరీ ఏంటి, అసలు ఈ ఫ్రీ ప్లాట్స్ ఏంటి, మరి అందరికీ ఇస్తున్నారు నాకెందుకు ఇవ్వలేదో మరి మాట్లాడాలి కదా. సో మరి ఈరోజు రమేష్ గారు ఉన్నారు, సో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. కాదు సార్, హైదరాబాద్ మెట్రో స్టేషన్ అసలు ఎంత ఫాస్ట్ మూవింగ్ ఉంటుందంటే రియల్ ఎస్టేట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫ్లాట్ తీసుకోవాలన్నా కూడా మినిమం 1 crore బడ్జెట్ లేనిదే ఫ్లాట్ రావట్లేదు. అది ఓపెన్ ప్లాట్ కావాలి, ఇండిపెండెంట్గా హౌసెస్ కానీ విల్లా కానీ కట్టుకోవాలి అంటే అది ఖచ్చితంగా కొన్ని క్రోర్స్ ఉంటుంది. మీరేంటి సార్ నాకు అర్థం కావట్లేదు. అంటే ఫ్రీ ప్లాట్ ఇవ్వడం ఏంటి, అది కూడా 100 ఫ్రీ ప్లాట్స్ ఇవ్వడం ఏంటి అంటే నిజంగానే సింగిల్ రూపీ లేకుండా ఫ్రీగా ఇస్తున్నారా? చాలా డౌట్స్ ఉన్నాయి ఇవన్నీ నాకు. మేము అది క్లారిఫై చేస్తాం మేడం. యాక్చువల్లీ ఫ్రీ ప్లాట్స్ అనేది కాదు మేడం, మన దగ్గర ఒక 250 యూనిట్స్ ఉన్నాయి ఒక 10 acres లో. దాంట్లో ఒక 100 మాత్రం మనం ఫ్రీ ఇస్తా ఉన్నాం ఫ్రీగా. 100% మనీ తీసుకోకుండా లేదు, నో మనీ. కానీ మనీ తీసుకుంటాం, మేము తీసుకోం. డెవలప్మెంట్ చార్జెస్ అండ్ రిజిస్ట్రేషన్ చార్జెస్, సర్వీస్ చార్జెస్ మాత్రం తీసుకుంటున్నాం ఓన్లీ. అండ్ ఆల్మోస్ట్ 3 crores రూపీస్ మాకు లాస్ ఇది. అంటే రిజిస్ట్రేషన్ చార్జెస్ అంటే మరి ఇక్కడ ప్రీ రిజిస్ట్రేషన్ అని ఉంది. ప్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ 100 ప్లాట్స్ తర్వాత ఏవైతున్నాయో అవి 2.5 lakhs ప్లాట్, కానీ ముందే రిజిస్ట్రేషన్ చేస్తాం. అది కూడా వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు. బయట కంపెనీస్ అలా చేయట్లా. మన కేఆర్ గ్రూప్స్లో యాక్చువల్లీ మన కేఆర్ గ్రూప్స్ అనేది రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు, ఇట్స్ ఎ గ్రూప్. గ్రూప్లో బెనిఫిట్స్ ఏంటంటే అందరు కలిసి మనం ల్యాండ్స్ కొనుక్కోవచ్చు, ఏదైనా ప్రాబ్లమ్ అయిన డాక్యుమెంట్ ఇవ్వచ్చు, తీసుకొని సమ్ అమౌంట్ తీసుకొని మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్ వచ్చినా మన అమౌంట్ పే చేసి డాక్యుమెంట్ తీసుకోవచ్చు. అలా మనం క్రియేట్ చేస్తాం. నాకు ఇప్పటికీ స్టిల్ నాకు అర్థం కానిది ఏంటి అంటే ఎన్ని 250 యూనిట్స్ ఉన్నాయి సపోజ్ సేల్ అండ్ డిమాండ్ మేడం. మన దగ్గర 250 ప్లాట్స్లో 100 యూనిట్స్ మాత్రమే ఇస్తాం, 40%. అంటే ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు? మీకు ప్రాఫిట్ ఏంటి? రిమైనింగ్ 150 ప్లాట్స్ ఎలా సేల్ చేయాలి, నాకు జనాలు కావాలి కదా, కాబట్టి వీళ్ళ ద్వారానే ఈ 150 అనేది ఇట్స్ ఏ పవర్ఫుల్ కాన్సెప్ట్. అంటే ఇది ప్రమోషన్ స్టంట్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఇట్స్ ప్రమోషన్ అండ్ బిజినెస్ మేడం, ట్రూలీ బిజినెస్. బట్ మనం నమ్మి ఎవరైతే వస్తున్నారో మన గ్రూప్లో వాళ్ళకి బెనిఫిట్ ఇది. అంటే ఇప్పుడు ఈ 100 ప్లాట్స్ ఏదైతే ఫ్రీగా ఇస్తున్నారో, సో ఇప్పుడు రిమైనింగ్ ఉన్న 150 ప్లాట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అంతే. ఈ లాస్ దాంట్లో కవర్ చేస్తాం మేడం. ఫ్రీ ఇవ్వడానికి రిమైనింగ్ 150 వాళ్ళు చాలా చీటింగ్ సార్. చీటింగ్ ఎందుకు? దిస్ ఇస్ బిజినెస్ మేడం. ఎవరు బయట ఇప్పుడు డిటిసిపి అయినా హెచ్ఎండి అయినా ఏ కంపెనీ వాళ్ళు అయినా కూడా వాళ్ళు దే ఆర్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న కాస్ట్కి అమ్మట్లేదు కదా, వాళ్ళు కూడా మార్జిన్. కస్టమర్ మీరు ఎందుకు కొనుక్కుంటారు ప్లాట్స్? యాక్చువల్లీ
లాభం కోసమే కదా 100% రేపొద్దున ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అయినా అనుకోవచ్చు, లేకపోతే ప్రాఫిట్ వస్తుందని అయినా అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ 100 ప్లాట్స్ తీసుకునే వాళ్ళని ఏవైనా పర్టికులర్గా ఏమైనా చూసింగ్ ఉంటుందా? ఉంటుంది, బిఫోర్ బుక్ చేసుకోవాలి. ఓ బుకింగ్ ఎక్కడైనా బుకింగ్ ఉంటుంది, బుక్ చేసుకోవాలి. ఇదంతా కూడా ప్రమోషనల్ బట్టి ఇట్స్ నాట్ ప్రమోషన్ మేడం. ఏ కంపెనీ అయినా, మేమైనా, ఎవరైనా అదర్స్ అయినా కూడా బిజినెస్ ఎలా చేస్తారు, చాలా మంది ఫెయిల్ అవడానికి కారణం చాలా మంది కంపెనీస్ పెడతారు. కొల్ల కంపెనీస్ వచ్చాయి. ఒక 10 years 20 years బ్యాక్ అయితే ఒక 2-3 కంపెనీస్ మాత్రమే ఉండదు. అసలు రియల్ ఎస్టేట్ అంటే ఎలా పుట్టింది? ఇది వరకు ఊరవుతులో 4 రాళ్ళు వాతే అమ్మేస్తారు. ఇప్పుడు ఏంటి, గేటెడ్ కమ్యూనిటీ, రకరకాల వెంచర్స్ వచ్చాయి. ఇప్పుడు చాలా కంపెనీస్ వచ్చాయి. చాలా మంది రియల్ ఎస్టేట్లో ఏం చేస్తున్నారు, కొన్ని అమౌంట్ తీసుకొచ్చి 4-5 కలిసి కొని అమ్మేసేసి డెవలప్మెంట్ లేకుండా అనాథ పిల్లలుగా పడిపోతూ ఉన్నాయి ప్లాట్స్. ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ ద్వారా మేమేం చేస్తామంటే, ఇట్స్ ఎ గ్రూప్. ఈ గ్రూప్లో ఏవైతే ఇప్పుడు సపోజ్ మనం ఒక మొత్తం 11 highwaysలో మనకి 11 ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. సపోజ్ ఒక హైవేలో తీసుకున్నాం, 10 acresలో 250 plots వస్తాయి. 250లో ఒక 100 plots ఇస్తూ ఉన్నాను. ఎందుకు ఇస్తున్నాను? 100 సాటిస్ఫై అయినప్పుడు వాడు కనీసం ఒక 2-3 చెప్తాడు. అదే ఒక డిస్సాటిస్ఫై అయిన కస్టమర్ 100 మందిని డిస్టర్బ్ చేస్తాడు. కాబట్టి నా ఫార్ములా ఏంటంటే 100 మందికి మనం ఫ్రీ ఇస్తున్నాం ప్లాట్స్, బట్ రిజిస్ట్రేషన్ చార్జెస్, ఆ రోడ్స్ కానీ, ఆ ప్లాంటేషన్ కానీ, దాంట్లో డెవలప్ చేసే చార్జెస్ మాత్రమే తీసుకుంటున్నాం. అంటే దీనివల్ల మీకు ప్రాఫిట్ ఏంటి అంటే పబ్లిసిటీ అంటున్నారు. అదే పబ్లిసిటీని మీరు మార్కెటింగ్ ఎక్కడైనా చేసుకోవచ్చు, అంటే లైక్ టీవీస్లో కానీ వాట్ ఎవర్, ఇంకా బాగుంటుంది కదా. అంటే ఈ 100 members ఎంతమందికి రీచ్ అవుతుంది? ఆ సర్కిల్ వరకు రీచ్ అవుతుంది. గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే నవేడేస్ మీడియా అనేది చాలా కాస్ట్లీ. ఈ మీడియాలో మనం ప్రమోట్ చేసేది అంతా కూడా చాలా కాస్ట్లీ అవుతుంది. ఎప్పుడైతే ఒక పర్సన్ సాటిస్ఫై అవుతాడో పర్సన్ టు పర్సన్ పాస్ అవుద్ది. సపోజ్ మనం ప్యారడైజ్లో బిర్యానీ తిన్నాం. ప్యారడైజ్లో మనం బిర్యానీ తిన్నప్పుడు మనం ఎంతమంది చెప్తాం చాలా బాగుందని? ఆ ప్యారడైజ్ అతను మనకి ఏమైనా ఇస్తున్నాడా? మనం ఆటోమేటిక్ మనం చెప్తాం కదా మేడం. మౌత్ పబ్లిసిటీతోనే సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. Yes. ఇంకొక చిన్న మీకు పాయింట్ చెప్పాలంటే, BMW అనేది ఎక్కడ ఇట్స్ రిచ్ కార్, వాళ్ళు ఎక్కడ ప్రమోషన్ చేయరు. కానీ చిన్న కార్స్ వాళ్ళు ఆటోమేటిక్ ప్రమోషన్ చేస్తారు. అయితే ఈ రెండిట్లో వచ్చిన కాన్సెప్టే నాది. నేను ప్రమోషన్ చేయను. మనం ఏం చేస్తా ఉన్నాం, సాటిస్ఫై చేస్తూ ఉన్నాం. ఇట్స్ ఎ గ్రూప్. లైక్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, వైశ్యాస్ కానీ అండ్ మార్వాడీస్ కానీ, సేమ్ లైక్ దట్. మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి. 10 మంది బాగుంటే ఆటోమేటిక్గా మనం గ్రూప్ లాగా అసోసియేట్ అయ్యి మనం ముందుకెళ్తాం. ఇక్కడ చూస్తే చాలా గ్రూప్స్ ఉన్నాయి. అంటే లైక్ షకీలా గారు, షకీలమ్మ అంటే సెలబ్రిటీ గ్రూప్ పెట్టేశారు. అండ్ అన్లిమిటెడ్ అడ్డా అండ్ చాంగ్ కిచెన్, అంటే ఇవన్నీ ఈ గ్రూప్స్ సెలబ్రిటీ కలెక్షన్, కేఆర్ ప్రాపర్టీస్, ప్రొడక్షన్. యాక్చువల్లీ ఏంటంటే అవన్నీ నా ఎస్టేట్స్, నా బిజినెసెస్ మేడం. సార్ ఇన్ని బిజినెసెస్ ఉన్నాయి మేడం. యాక్చువల్లీ మనం ఏంటంటే మనీ కోసం వర్క్ చేయొద్దు, మనకు ఆటో క్యాష్ ఫ్లో రావాలన్నట్టుగా అన్లిమిటెడ్ అడ్డా అనేది అయితే ఉందో అది ఇట్స్ ఏ హోటల్ స్పేస్ మేనేజ్మెంట్. చెన్నైలో కూడా షకీలా గారికి ఒకటి ఇచ్చాను, హైదరాబాద్లో 4 ఉన్నాయి. చాన్ కిచెన్ అనేది ఒక ఫాస్ట్ ఫుడ్ అతను, ఇస్తే నేపాలి గై, అతను మాకు బయట పరిచయం అయ్యాడు. అతను తీసుకొచ్చి ఇట్లా కాదు, దీన్ని కార్పొరేట్ లెవెల్లో చేద్దామని చెప్పి దాన్ని కూడా రిజిస్టర్ చేసి ఆ విధంగా డెవలప్ చేస్తాం. ఇదేనా మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతున్నారు సార్. థ్యాంక్ యూ మేడం. సూపర్. అండ్ ఇప్పుడు ఈ ప్రీ రిజిస్ట్రేషన్ అనేది రిమైనింగ్ 150 plots. సపోజ్ మనం 100 ఇచ్చాం, ఇట్స్ ఏ సేల్ అండ్ డిమాండ్. మన దగ్గర ఏవైతే యూనిట్స్ ఉన్నాయో సేల్ అండ్ డిమాండ్ 100 వెళ్ళిపోయినప్పుడు రిమైనింగ్ ఈ లాస్ దాంట్లో కవర్ చేస్తాము. ఇవి సేల్ అవ్వాలన్నా కూడా మనకు మనుషులు కావాలి కదా, కాబట్టి వీళ్ళు సాటిస్ఫై అయ్యారు కాబట్టి వీళ్ళు ఆటోమేటిక్గా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఈ ఫస్ట్ ఈ ఫ్రీ ప్లాట్స్ గురించి మాట్లాడతాను. ఈ ఫ్రీ ప్లాట్స్ లో పక్కా రిజిస్ట్రేషన్ ఉంటుందా? అంతే కదా. రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టా, లేకపోతే వాళ్ళు చార్జ్ చేసుకుంటారు? రిజిస్ట్రేషన్ చార్జెస్ వాళ్ళే కట్టాలి. అంతెందుకు మేడం, మనం సపోజ్ ఏదైనా బంపర్ డ్రాలో కానీ బిగ్ బాస్లో కానీ ఏదైనా ప్రైజ్ విన్నింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా గవర్నమెంట్ చార్జెస్ పే చేయాలి. అదర్వైజ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు. ఇప్పుడు మీకు నేను ఫ్రీ ప్లాట్స్ ఇస్తున్నాను, రిజిస్ట్రేషన్ ఎందుకు ఇస్తాను? నేను ఎవరు బినామీ కాదు, లేకపోతే నేను పొలిటీషియన్ కాదు కదా, ఫ్రీ ఎందుకు ఇస్తాను మేడం నేను? ఇది మనకు స్పెషల్. ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ మనం ఫస్ట్ వెంచర్ వచ్చేసి 28 acres చేసాము, వరంగల్ హైవేలో చేసాం, మేకడగొట్టు దగ్గర. ఇప్పుడు ఇది వచ్చేసి 160 acres. దీంట్లో ఫస్ట్ మనం 10 acres చేస్తా ఉన్నాము ఫ్రీ ప్లాట్స్. ఇది వచ్చేసి విజయవాడ హైవేలో చౌటుపల్లి దగ్గర. ఇదే విధంగా మనం 11 highways ఉన్నాయి హైదరాబాద్లో మొత్తం, నేషనల్ అండ్ స్టేట్ హైవేస్. ప్రతి హైవేలో మనకు వస్తుంది. సపోజ్ నేను తిరుపతి వెళ్ళా, నా ఫామ్ హౌస్ మీటే వెళ్తాను, నా ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు. సపోజ్ బాంబే వెళ్ళా, ప్రతి హైవేలో నాకంటూ ఒక వెంచర్ ఉండాలి, నాకంటూ పర్సనల్ ఫామ్ హౌస్ ఉండాలని, నాకే కాదు నా గ్రూప్ వాళ్ళు కూడా ఉండాలని ఒక మంచి ప్లానింగ్తో మనం వచ్చేటువంటి మన గ్రూపే కేఆర్. ఇప్పుడు ఈ 100 plotsలో నేను ఫ్రీగా ఒక ప్లాట్ నాకు ఇచ్చారు, నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, ఎవ్రీథింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను వేరే వాళ్ళకి ఇది నేను సేల్ చేయాలనుకుంటున్నా, సో అది నేను సేల్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అంతా కూడా పర్టికులర్గా నా పేరు మీద రిజిస్ట్రేషన్. బయట మీరు ఈ వరల్డ్లో కానీ మన ఇండియాలో ఎక్కడ కొనుక్కున్నా మీరు హక్కుదారు మేడం. మీకు రిజిస్ట్రేషన్ వన్స్ అయిన తర్వాత మీరు అమ్ముకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, అది మీ ఇష్టం మేడం, దాంట్లో నో ఇష్యూ. ఓకే, యువర్ చాయిస్. సో నేను ఏమైనా లోన్ పెట్టుకోవాలంటే ఎలిజిబుల్ ఉంటుంది? యాక్చువల్లీ ఫార్మ్ ల్యాండ్స్ లోన్ చాలా తక్కువ వస్తుంది. 5 గుంటలు మినిమం తీసుకునే వాళ్ళకి పాస్బుక్ వస్తుంది, రైతు బంధు, రైతు బీమా వస్తుంది. అగ్రికల్చర్ లోన్ తీసుకోవచ్చు, మీరు అగ్రికల్చర్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ చిన్న యూనిట్స్ కదా మేడం, ఎంత లోన్ వస్తుంది దానికి? లోన్కి ఇది ఎలిజిబుల్ కాబట్టి మనమే ఇస్తా ఉన్నాం. సపోజ్ మీకు ఎమర్జెన్సీ ఏదైనా ప్రాబ్లం అయింది మెడికల్, మీరు నా దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొచ్చేసి 1 lakh తీసుకోవచ్చు.
దానికి కూడా ₹1 ఇంట్రెస్ట్ తీసుకుంటాం. ఎందుకు ఇంట్రెస్ట్ తీసుకుంటాం? మనం బిజినెస్ చేయట్లే, ఆ ఆపరేషన్ చేయాలన్నా, ఆ వర్క్ చేయాలన్నా స్టాఫ్ కానీ ఆఫీస్ కానీ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దానికి చార్జ్ చేస్తా ఉన్నాం. అదర్వైజ్ మనం కూడా అది కూడా వితౌట్ ఇంట్రెస్ట్ ఇస్తున్నట్టు మన దగ్గర ఆ స్పెసిలిటీ కూడా ఉంది. ఇట్స్ నాట్ ఫైనాన్స్. ఇప్పుడు నేనైతే 1 ప్లాట్ ఫ్రీగా తీసుకుంటున్నాను, నాకు అదే దానికి సంబంధించి ఇంకొక 4 తీసుకోవాలి, పర్చేస్ చేసుకోవచ్చు అలా? అంటే ఇప్పుడు ఆఫర్ ఏదైతే ఆఫర్ ఇచ్చామో ఆఫర్లో 100 అనేది మనకు టైం వరకు ఇస్తా ఉన్నాము. ఆ ఆఫర్ అయిపోయిన తర్వాత ఇవ్వం మేడం. అందుకనే బిఫోర్ బుక్ చేసుకోవాలి. లైక్ టాటా కార్స్ ఉన్నాయి ఇది వరకు, నానో కార్స్, వాళ్ళు ఆఫర్ ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పుడు చాలా మంది బుక్ చేసుకున్నారు. సపోజ్ మీకు నచ్చకపోయినా లేకపోతే మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఏదైనా ప్రాబ్లం అనిపించినా యూ కెన్ డ్రాప్, వాళ్ళు మళ్ళీ మీ పేమెంట్ మీకు ఇస్తున్నారు కదా. ఇప్పుడు మన మారుతి షోరూమ్స్ కానీ ఎనీ షోరూమ్ మనం వెళ్ళి కార్ బుక్ చేసుకుంటాము ఆ మంత్ ఆఫర్ కోసం, వద్దనుకుంటే వాళ్ళు క్యాన్సిల్, వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వస్తుంది. బయట మార్కెట్లో ఎలా ఉందంటే మేడం, ఒక మార్కెటింగ్ పర్సన్ ఉంటాడు, అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ అని చెప్పి కార్ పెట్టి తీసుకెళ్ళి తినిపించి సైడ్లో చూపించి ఒక 11,000 ఎన్రోల్మెంట్ అంటారు కట్టిస్తారు. సపోజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ బ్రదర్ ఎవరో చెప్పి ఇట్లా కమిషన్స్ అని అవన్నీ ఇవన్నీ ఏదో ఒక పర్టికులర్లో వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు, డ్రాప్ అవుతూ వాళ్ళు మనీ ఇవ్వరు మేడం 10,000, బట్ మన దాంట్లో బుక్ చేస్తే మనం ఇచ్చేస్తూ ఉన్నాం. మనకు ఆ కాన్సెప్ట్ కాదు. సపోజ్ ఒక 1 lakh 2 lakhs కట్టారు, వాళ్ళ మధ్యలో ఇన్స్టాల్మెంట్ ఉంది, వాళ్ళు డ్రాప్ అవుతూ 50% ఇస్తారు అక్కడ, బట్ మనం అలా చేయట్లా. ఎందుకు చేయట్లేదంటే అక్కడ కమిషన్స్ అవి ఉంటాయి, మన దాంట్లో నో కమిషన్స్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ పేమెంట్ కానివ్వచ్చు, డెవలప్మెంట్ పేమెంట్ ఏదైతే ఈ 50-51 lakh తీసుకుంటున్నారో, తీసుకునే బిఫోర్ రిజిస్ట్రేషన్ అవుతుందా, ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ముందే చేస్తున్నాం? ముందు రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే మీకు నెక్స్ట్ 1 lakh పేమెంట్ అనేది ఉంటుంది? లేదు, ఇప్పుడు ఏదైతే ఫ్రీ ఆఫర్ ఉందో 1 lakh పే చేయాలి కదా మేడం. రిజిస్ట్రేషన్ అమౌంట్ మనం చేయాలని తీసుకోవాలి, డాక్యుమెంట్ రైటర్కి ఇవ్వాలి, బుక్ చేసుకుంటారు 11,000. ఆఫ్టర్ దట్ ప్లాట్ సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత వాళ్ళు స్లాట్ బుక్ చేసుకుంటారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ చెప్తారు. ప్లాట్ ఏదైతే డెవలప్ చేస్తాం కదా వాళ్ళు ఒక 1 month 2 months టైం తీసుకొని రిమైనింగ్ 50,000 పే చేయాలి. అది దేనికి? డెవలప్మెంట్స్కి ఇస్తున్నారు. 100% మనం ఫ్రీగా ఇస్తున్నాం ప్లాట్స్. అండ్ రిమైనింగ్ 150 ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఈ లాస్ని దాంట్లో కవర్ చేస్తాను. అవి కూడా నేను సేల్ చేయాలంటే నాకు మనుషులు కావాలి, వీళ్ళు సాటిస్ఫైడ్ కదా ఆల్రెడీ, వీళ్ళే అక్కకు తమ్మునికి వాళ్ళకి ఇస్తారు. ఆల్రెడీ వీళ్ళు ఏదైతే సూపర్ కాన్సెప్ట్ ఇది, దీంట్లో ఉన్న బ్యూటీ అర్థం చేసుకున్నట్లయితే ఈ 100 ప్లాట్స్ అమ్మడానికి ఒక 1 monthలోనే మనం అమ్మాము. ఇప్పుడు ఈ 1 monthలో చాలా మందికి వీళ్ళు చెప్పి ఉంటారు, ఆల్రెడీ చూడండి ఆ రోజు చెప్తే నమ్మలేదు, ఈ రోజు నాకు రిజిస్ట్రేషన్ అని చెప్పి డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడు నేను పెద్ద ఈవెంట్ చేసి మొత్తం అంత ప్రెస్ వాళ్ళని పిలిచి సెలబ్రిటీస్ పిలిచి వాళ్ళు ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం యాక్చువల్లీ నేను ఆర్టిస్టులకు ఇచ్చా. యాక్చువల్లీ నేను ఫిలిం డైరెక్టర్ మేడం అండ్ ప్రొడ్యూసర్ కూడా, మనం కొన్ని సినిమాలు చేసాం షకీలా గారు నేను కలిసి. అయితే మనం ఏదైతే మా ప్రొడక్షన్లో చేసినటువంటి వాళ్ళ దగ్గర 100 days కమిట్మెంట్ తీసుకుంటాం, వర్కింగ్ కమిట్మెంట్, వాళ్ళకు మేము ఫ్రీ ఇస్తున్నాం ప్లాట్స్. ఓకే, వాళ్ళు ₹1 కూడా పే చేయాలి, ముందే చేసేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళకు ప్లస్ ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో వీళ్ళని మనం ప్రసాద్ ల్యాబ్లో గ్రాండ్ ఈవెంట్ చేస్తూ ఉన్నాం. మొత్తం టోటల్ ప్రెస్ని పిలిచేసి TV9 సాక్షి అన్ని మార్కెట్లో ఉన్న అన్ని పిలిచి ఈ కస్టమర్స్ని అక్కడ ప్రజెంట్ చేసి డాక్యుమెంట్ షో చేస్తే వీళ్ళు ఇదివరకు ఒకైతే చెప్పారు కదా ఫ్రీ ప్లాట్ అంటే నమ్మని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఆ రోజు చూసుకుంటారు ఇది నిజమే కదా కాన్సెప్ట్, నిజంగా రిజిస్ట్రేషన్ అయిపోయింది, డాక్యుమెంట్ ఉంది, సైట్ ఉంది అని వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చి తీసుకుంటారు. దీంట్లో ఉన్న బ్యూటీ ఇది. నేను ఆల్రెడీ ₹1లోనే సక్సెస్ చేశాను మేడం ఈ సుమన్ టీవీ ద్వారా. మా సుమన్ టీవీలోనే ₹1 చాలా మంచి గ్రాండ్ సక్సెస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ డెవలప్మెంట్కి 50,000 చార్జ్ చేస్తున్నారు లైఫ్ టైం. డెవలప్మెంట్స్ అంటే లైక్ అక్కడ ప్లాంటింగ్ కానివ్వచ్చు, ఫ్రూట్స్ కానీ ఏదైనా ఒక ఇంత చిన్న ప్లేస్లో అయినా కొంచెం పండేది ఉంటుంది, అది ఫ్రూట్స్ కానీ వాట్ ఎవర్ వెజిటేబుల్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ లేకపోతే కౌకి సంబంధించి లేకపోతే ఏదైనా చేసేటప్పుడు ఈ కస్టమర్స్కి ఏవైనా వెజిటేబుల్స్ అలాంటివి ఏమైనా పంపించడం జరుగుతుంది? పంపిస్తుంది, వాళ్ళ ఇంటికి మనం పంపిస్తాం. క్రాఫింగ్ వచ్చేసి వాళ్ళ నార్మల్ చార్జెస్ ఉంటాయి, ఏవైతే డెలివరీ చేస్తాం కదా ఆ డెలివరీ చార్జెస్ ఉంటాయి. అదర్వైజ్ వాళ్ళు వచ్చి విజిట్ చేసుకుని వాళ్ళు తెంపుకున్నా మనం ఏమనం కట్ చేసుకున్నా చేసుకున్నా. అట్ ద సేమ్ టైం ఏంటి మన కమర్షియల్ ప్లాంటేషన్స్ అండ్ శ్రీగంధం మలబార్ ఈ లాంగ్ పీరియడ్లో మనకు మంచి ఫండింగ్ వస్తుంది. దాంట్లో వాళ్ళకి సగం మాకు సగం ఉంటుంది, 50-50 డెవలప్మెంట్ మొత్తం కంపెనీ చేస్తూ ఉంది. అండ్ వీళ్ళు ఇప్పుడు ఏదైతే 100+ తీసుకున్న వాళ్ళు డెవలప్మెంట్స్ అంటే ఏంటి, రోడ్స్ కానీ ప్లాంట్స్ కానీ మళ్ళీ తర్వాత వాళ్ళు పే చేయక్కర్లా వితౌట్ ఎనీ సింగిల్. సో మరి చాలా మంది కస్టమర్స్ ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళు ఏ డౌట్స్ ఉన్నాయి, ఏ క్వశ్చన్స్ డెఫినెట్లీ మేడం. ఫ్రీ ప్లాట్స్ అంటే చాలా మంది ఇట్స్ ఏ స్కీమ్ ఆర్ నాట్ స్కామ్, అందుకే నేను డైరెక్ట్ ఇలా ప్లాన్ చేస్తాము. లక్కీగా మీ సుమన్ టీవీ వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. ఓకే, అడగొచ్చు ఎవరనేది. హలో అండి రమేష్ గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఆల్రెడీ చేశానని చెప్పారు కదా, వేరే వెంచర్ ఏదో 23 acres or 28 acres, అందులో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ప్లాట్లు అయిపోయాయా లేకపోతే ఏంటండి చెప్తాను. సో అక్కడ లైక్ ఎంత రేషియో ఉంది, లైక్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది ఏంటి అది తెలుసుకోవాలని ఉంది. అలా విక్రమ్ గారు నైస్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మనం మేకలగట్టులో చేసాము. మేకలగట్టులో మనం స్టార్టింగ్లో 3 lakhs ఉంటుంది, అది ఆల్మోస్ట్ 3 years అయింది. దాంట్లో కొన్న వాళ్ళు స్టార్టింగ్లో ఇలాగే ఆఫర్ ఇచ్చాం, ఓన్లీ ₹1 ద్వారా. దాంట్లో ₹1 ద్వారా కట్టుకున్న వాళ్ళు అలా ఇన్స్టాల్మెంట్ వెళ్ళారు. ఈ రోజు అది 5 lakhs ఉంది. ఆల్మోస్ట్ మనం 100+ రిజిస్ట్రేషన్ చేసాము. దాంట్లో టోటల్ 640 ప్లాట్స్. యాక్చువల్లీ అది నా ఓన్ కాదు, నేను దాంట్లో కొనుక్కున్నాను వేరే వాళ్ళ వెంచర్లో కొనుక్కొని నేను వాళ్ళ ప్లాట్స్ కూడా నేనే అమ్మాల్సి వచ్చింది, అంత సక్సెస్ రేటింగ్ వచ్చింది.
ఇది నిజమా కాదనేది మీరు మన ఆల్రెడీ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇలాగే ఒక ఇంటర్వ్యూ చేసాము. 1 రూపీ ప్లాట్స్ మంచి రిజల్ట్ వచ్చింది. మీరు ఆల్రెడీ చెప్పారు కొనుక్కున్న ప్లాట్లో ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి, బట్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఫామ్ ల్యాండ్లో ఇల్లు కట్టడానికి కుదరదు కదా. సో అది ఎలా మీరు చెప్తున్నారు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి? యాక్చువల్లీ ఫామ్ హౌస్లో హౌస్ కట్టుకోకూడదు అనేది రాంగ్ వర్డ్ అండి. గవర్నమెంట్ ఏం చెప్తా ఉందంటే ఫామ్ ల్యాండ్ ఈజ్ ఏ అనాథరైజ్డ్. అంటే ఏంటి అనాథరైజ్డ్ అంటే, ఇదివరకు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2500-400 ఏదైతే స్క్వేర్ యార్డ్స్ ఉంటే ఇట్స్ ఎ ఫామ్ ల్యాండ్. అదర్వైజ్ మిగతా అని కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లో చేసినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. దాన్ని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ డివైడ్ చేసేసి దానికి కూడా సమ్ చార్జెస్ పెడదామని. ఇప్పుడు ఆల్రెడీ ఫామ్ హౌసెస్ ఉన్న వాళ్ళు ఉన్నారుగా, మరి ఎలా కట్టుకున్నారు? గామ కంటం నుంచి తీసుకొని కట్టుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ అండి, ఇప్పుడు కస్టమర్ ఏదైతే కొని మళ్ళీ తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్తున్నారు కదా, ఆ ఎప్పుడైతే మేము మళ్ళీ అమ్ముతున్నామో వేరే కస్టమర్కి కానివ్వండి వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా మేము ఏదైతే బేర్ చేసామో ఇంతకుముందు లైక్ డెవలప్మెంట్ ఛార్జెస్ కానీ అప్పుడు మళ్ళీ వాళ్ళు కట్టాల్సి వస్తుందా లేకపోతే? నో. ఇప్పుడు మీరు ఏదైతే 1 lakh పే చేస్తున్నారో రిజిస్ట్రేషన్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వాలి కదా, నేను ఫ్రీ ఇచ్చాను, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా, ఆ అమౌంట్ మీరే పే చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో మనం కమిట్మెంట్ ఏమి ఇస్తున్నాం? ప్లాంటేషన్స్, కాటేజెస్ ఏవైతే కాటేజెస్ మా పర్సనల్, మీరు కూడా కట్టుకుంటే మీరు కట్టుకోవచ్చు. ఏవైతే ఉన్నాయో ఇస్తాం మీకు చాప్టర్స్, డ్రాయింగ్స్, దాని అమౌంట్ ఎంత అనేది. ఇప్పుడు మీరు ఏవైతే 1 lakh పే చేస్తున్నారో రోడ్స్ కానీ ఇప్పుడు క్లీనింగ్ కానీ దాంట్లో ప్లాంటేషన్ ఏదైతే పెడతాం ఆ చార్జెస్ ఇవి. తర్వాత ఎనీ చార్జెస్ మీరు పే చేస్తారు లేదు, ఇంకా మిగతా ఏ చార్జ్ ఏం చేయడం కదా. ఇప్పుడు మళ్ళీ మేము వేరే వాళ్ళకి అమ్మినప్పుడు మీరు వాళ్ళ దగ్గర చార్జ్ చేస్తారు? నో చార్జ్, ఏం లేదు. ఫ్రీ ప్లాట్స్ అంటే నమ్మట్లేదు సార్, దాని గురించి వివరించి చెప్పండి సార్. ఓకే, మంచి క్వశ్చన్ మేడం. ఫ్రీ ప్లాట్స్ అనేది కంపెనీ ఇచ్చే ఆఫర్ మేడం. ఈ ఆఫర్ మీకు ఇష్టం ఉంటే తీసుకుంటారు, అదర్వైజ్ నెక్స్ట్ దాంట్లో రండి. ప్రీ రిజిస్ట్రేషన్ అన్నాం కదా, 2.5 lakhsలో వస్తారా ఫ్రీలో వస్తారా అది మీ చాయిస్. ఇస్తే ఆఫర్ ఆల్రెడీ మాకు 100 అయిపోయినాయి, 1 month కూడా 100 అయిపోయినాయి. అండ్ నాట్ ఓన్లీ 100 అండి, ప్రతి హైవేలో మనం ఒక్కొక్క వెంచర్ ఇస్తా ఉన్నాం, ప్రాజెక్ట్స్ ఇస్తా ఉన్నాం. ప్రతి ప్రాజెక్ట్లో కూడా 100 ఇస్తాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్లోజ్, రిమైనింగ్ అంతా కూడా ఇవి ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇమీడియట్లీ ఇంకో ప్రాజెక్ట్ లాంచ్ చేస్తా, నేను కూడా తీసుకోవాలి కదా ప్రాజెక్ట్, తీసుకున్నప్పుడు అప్పుడు లాంచ్ చేస్తా. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పేమెంట్ రెడీ చేసుకొని మీరు వచ్చి సెలెక్ట్ చేసుకుని ప్లాట్ రిజిస్ట్రేషన్ అమౌంట్ కట్టండి. ఒకవేళ ఈ లోపల మీరు డ్రాప్ అయినారు, యూ కెన్ టేక్ యువర్ అమౌంట్. 11,000 అయితే కట్టారు, మీ అమౌంట్ తీసుకోండి. సార్ 50,000 డెవలప్మెంట్ ఛార్జెస్ అని తీసుకుంటున్నారు. ఎన్ని ఇయర్స్ వరకు డెవలప్మెంట్స్ చేస్తున్నారు సార్? యాక్చువల్లీ ఎన్ని ఇయర్స్ డెవలప్మెంట్ అని కాదు. డెవలప్మెంట్ చార్జెస్ అంటే ఏంటి? సపోజ్ మీరే ఒక ల్యాండ్ కొన్నారు ఎక్కడైనా, ఒక గుట్టనో లేకపోతే ప్లెయిన్ ల్యాండ్ అలా చెట్లు ఉంటాయి, అది మొత్తం క్లీన్ చేయాలి కదా. క్లీన్ చేసి పర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్క్వేర్ యార్డ్కి పర్ స్క్వేర్ యార్డ్కి మినిమం 300 నుంచి 500 ఉంటుంది. ఆ ఛార్జెస్ తీసుకుంటాం మనం. సంవత్సరాలు డెవలప్ చేయం. అండ్ మీరు అడిగిన క్వశ్చన్స్ నాకు అర్థమైంది, చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. ఇది కార్పస్ ఫండ్ అని చాలా చార్జెస్ చేస్తూ ఉంటారు, అంటే సంవత్సరానికి ఇంత చార్జెస్. అలాంటి చార్జెస్ మనం ఏం చేయట్లేదు, 1 time చార్జ్ ఓన్లీ. ఇంకోటి ఏంటంటే మీరు ట్రీస్ పెడతామన్నారు, ఫ్రూట్స్ కానీ వేరే ఇప్పుడు దానికి సెక్యూరిటీగా ఎవరు ఉంటున్నారు, దానికి ఎలా మెయింటైన్ చేస్తున్నారు? సూపర్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు మేము ఏదైతే పెడుతున్నామో మీ ప్లాట్స్లో కూడా మా ప్లాట్స్లో కూడా పెడతా ఉన్నాం. మీరు ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకుంటారా లేదా తీసుకుంటారా మీ చాయిస్. అయితే మేమే పెడతాం ఆ చెట్లు కానీ అవన్నీ కానీ, డెవలప్మెంట్ కానీ, సెక్యూరిటీ అంతా మాదే. దానికి పోను ఏదైతే బెనిఫిట్ వస్తుందో ఆ బెనిఫిట్లో కస్టమర్కి సగం మాకు సగం, మీకు ఆఫర్ మాకు ఆఫర్. ఆ సెక్యూరిటీ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు? సెక్యూరిటీ కాంపౌండ్ వాల్సా ఎలా చేస్తున్నారు మీరు? టోటల్ కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఓకే, ఫినిషింగ్ ఉంటుంది, ఓకే. అండ్ లోపల మనం ఏదైతే ప్రాపర్టీ కడతామో దాని కాంపౌండ్ వాల్ ఉంటుంది. ప్లాంటేషన్ డాగ్స్ ఉంటాయి, జర్మన్ షెఫర్డ్స్, అవి ఆల్రెడీ మన పాత వెంచర్లో పెట్టాము, అలా ఉంటారు. అండ్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు, ఎందుకంటే మన ప్రాపర్టీ కూడా ఉంటుంది కదా. అండ్ ఎవరైనా ఫ్యామిలీతో వెళ్తారు, నైట్ ఉంటారు, మంచి చెడు ఉంటుంది కాబట్టి మనం సెక్యూరిటీ ఇస్తాం. అంటే ఇప్పుడు మీరు చేస్తున్న 10 acresకి ఇప్పుడు అసోసియేషన్ ఏమైనా ఫామ్ చేస్తున్నారా? ఇప్పుడు గ్రూప్ అంటే అదే కదా, మీరు అందరూ అసోసియేట్ అయినట్టు కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందరూ ప్లాట్స్ బుక్ చేసిన వాళ్ళే. మీరు ఎన్ని ప్లాట్స్ బుక్ చేస్తారు? నేను 10 plots తీసుకుంటున్నాను. మరి మీరు అందరూ ఇప్పుడు వచ్చిన అందరూ బుక్ చేసిన వాళ్ళే. అసోసియేషన్ ఫామ్ చేస్తున్నారు కదా, అక్కడ ఇట్లా ప్రెసిడెంట్ అలా చేస్తున్నారా? అలా ఏముండదండి. అలా ఉండడం వల్ల ఏమంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మీరు అందరూ కూడా ఇన్వెస్టర్సే. ఇప్పుడు మనం ఎలాగైతే మీటింగ్ ఈరోజు మీట్ అయ్యామో అలాగే అందరూ రెగ్యులర్గా మీట్ అవుతారు. సుమన్ టీవీ ద్వారా వచ్చాము మనం. అలాగే మనం ప్రతి మంత్లీ కానీ ఇయర్లీ కానీ ఏదో ఒక యాక్టివిటీ చేస్తాము, అక్కడ ఈవెంట్స్ చేస్తాము, యాక్టివిటీస్ చేస్తాము. రెగ్యులర్గా మీరు వెళ్తూ ఉంటారు, ఆఫీస్కి ఫోన్ చేస్తారు, సార్ మేము ఫ్యామిలీతో వెళ్తూ ఉన్నాము, ఇట్లా బర్త్డే పార్టీ ఉందని ముందే మీరు బుక్ చేసుకుని అలా వెళ్ళొచ్చు. సార్ మరి అందరికీ ఫ్రీ ప్లాట్స్ ఇచ్చేసారు, 100 ఇచ్చారు. లాస్ట్ టైం ఏమో అసలు 1 రూపీకి ఫ్లాట్స్ ఇచ్చారు, మరి నాకు లేదా? మేడం మీ సుమన్ టీవీ వల్ల మాకు చాలా రీచ్ వచ్చింది, సక్సెస్ రేటింగ్ వచ్చింది. మీకు ఎందుకే మేడం లాస్ట్ టైం నేను చేసిన శివాని కూడా ప్లాట్ తీసుకున్నారు, మీకు తెలుసు తెలియదు, అది లైవ్లో తీసుకున్నారు, తను పేమెంట్ కూడా చేశారు. అయితే కంగ్రాట్స్ ఫర్ యూ, మీకు ఫ్రీ ప్లాట్ ఇస్తున్నాం. డెవలప్మెంట్ చార్జెస్, రిజిస్ట్రేషన్ చార్జెస్ యువర్ చాయిస్. అంతే అండి, సుమన్ టీవీ మాకు అభిమానం కాబట్టి మీకు ఫ్రీ ఇస్తాం. అంతే. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం? ఈ మంత్ ఎండ్లో చేసేసుకోండి. అంతేనా? ఓకే, డన్ సార్, రెడీ. మరి థ్యాంక్ యూ సో మచ్.
సార్ బేసిక్గా రియల్ ఎస్టేట్ అంటేనే అది ఒక జెట్ స్పీడ్ లాగా రేట్స్లో హైయెస్ట్ రేటింగ్ ఉంటుంది. సో ఇయర్ ఉన్నది నెక్స్ట్ ఇయర్ ఉండదు, నెక్స్ట్ ఇయర్ ఉన్నది ఆ నెక్స్ట్ ఇయర్ ఉండదు. ఎప్పుడు చూసినా 5%, 10%, 15% పెరుగుతూనే ఉంటుంది. ఏరియా బట్టి మారుతూ ఉంటుంది. బంజారా హిల్స్లో ఒకటి ఉంటుంది, జూబ్లీ హిల్స్లో ఒకటి ఉంటుంది, గచ్చిబౌలి ఒకటి ఉంటుంది, షాద్ నగర్లో ఒకటి ఉంటుంది, అంటే లైక్ వరంగల్ హైవేకి ఒకటి ఉంటుంది. అంటే ఈ రేట్స్ అనేది ఎందుకు అప్ అండ్ డౌన్స్లో ఉంటుంది? ఎప్పుడు కూడా ఒకే రకంగా ఒకే ప్రతి ఏరియాలో ఒకలా ఎందుకు ఉండదు? అంటే కమర్షియల్ అనా, లేకపోతే సిటీ అనా, లేకపోతే అది సిటీ అవుట్కట్స్ అనే రేట్ తక్కువ ఉంటుందా? ఈ వేరియేషన్స్ ఏంటి? యాక్చువల్లీ మనకు అమెరికా తీసుకున్నా, ఇండియాని తీసుకున్నా, ఎక్కడ ఏ కంట్రీ ఏ సిటీ తీసుకున్నా కూడా డెవలప్మెంట్ పైన ఉంటుంది. ఆ సిటీ ఆ సిటీ అవుటర్ ఇన్వర్స్ కానీ, సిటీ కమర్షియల్ కానీ, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కానీ, సెక్యూరిటీ బట్టి ఆ మార్కెట్ ఏరియాని బట్టి రేట్స్ ఉంటుంది. యాక్చువల్లీ రియల్ ఎస్టేట్లో ఎందుకు రేట్స్ పెరుగుతాయి అనేది ఇదివరకు చెప్పాను. ఇప్పుడు మనం హాంకాంగ్లో తీసుకున్నట్లు అయితే 2017లో హైయెస్ట్ రేట్ పలికింది. ఇప్పటివరకు ఆ మార్కెట్ రీచ్ అవ్వాలి. 31,000 స్క్వేర్ యార్డ్స్ 28.3 బిలియన్స్ కమ్మారు. హైయెస్ట్ ఇప్పటివరకు రికార్డ్ అది. దాని తర్వాత వచ్చేసి అంతకన్నా తక్కువలో 0.00 చెప్తే ₹1 మన ఇండియన్ కరెన్సీ ₹1 ఇవ్వాలి. ₹1 అమ్మిన ఏకైక వ్యక్తి రమేష్ కావాలి. ఇట్స్ ఏ రికార్డ్. ఇప్పుడు ఫ్రీ ప్లాట్స్ ఇస్తే రికార్డ్ నాదే. దీనికి రికార్డ్ని ఎవరు కూడా బదులు కొట్టలేరు. ఇట్స్ ఏ కేఆర్ గ్రూప్. దానికోసం ఒక డొమైన్ ఇస్తాను. మీరు అడిగేది అక్కడ రేట్ ఇక్కడ రేట్ ఎక్కువ ఉందని ఏమైనా రోడ్స్ కానీ ఏరియాస్ కానీ చూపిస్తున్నారా? లేదు, చిన్న డొమైన్ ఇస్తాను. ఒకటి ఎనీవన్ యూ కెన్ పిక్ మేడం. స్టోన్. ఇప్పుడు ఈ స్టోన్ నేను అమెజాన్లో బుక్ చేశాను. ఇట్స్ స్టోన్స్. ఓకే. ఇప్పుడు ఇది ఎంత ప్రైస్ ఉండొచ్చు? ఇది వేస్ట్ అని కూడా చాలా మంది, బట్ ఇది నేను ₹25 కొన్నా. ₹25. ఓకే. ఇంకోటి ఇంకోటి మెటల్. ఇట్స్ ఏ మెటల్. దీంట్లో గాజులు ఉన్నాయి, గాజు పెంకులు, ఐరన్ ఉంది, బ్రాస్ ఉంది, కాఫర్ ఉంది, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వర్తుబులే కదా. ఇందులో ఈ క్రాఫర్ ఇవన్నీ కలిపి 200 సమ్ చేంజ్ అయింది. ఈ గ్లాస్ ఏదో బ్రేక్ అయింది, తీసుకొచ్చి లేదు చూపిస్తాను ఫర్ డేమో. ఇవన్నీ కూడా వర్తే కదా. ఎంత వేయచ్చు దీనికి వర్త్? ఒక 300. ఇంకోటి ఎనీవన్ శాండ్. ఎక్స్పెన్సివ్ అది. ఖచ్చితంగా ఉండాలి మన ఇల్లు కట్టుకోవాలన్నా. శాండ్. ఇది ఎంత ఉండొచ్చు అంటారు? అంటే మీకు ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఫర్ నాలెడ్జ్ 500. నో మేడం, యాక్చువల్లీ 2500 ఫర్ టన్ ఉంది ప్రజెంట్ మార్కెట్ రేట్. అంటే ఒక బ్యాగ్ అంటే మీకు 100 kgs వచ్చేసి ₹250. ఇది 1 kg కాబట్టి 2.5. ఇది అందరూ ఏమంటారు, వేస్ట్ లేదనుకుంటారు. ప్రపంచంలో వేస్ట్ అనేది ఏది లేదు మేడం. దాని ప్రైస్ కానీ అది ఎక్కడ అమ్ముతున్నాం అనేది దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎక్కడ కొంటున్నారు, ఏ ప్లేస్లో కొంటున్నారు. ఎనీవన్ 2 ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈ సాయిల్ ఉంది. సాయిల్లో రకరకాలు ఉంటాయి. ఇట్స్ రెడ్ సాయిల్. ఈ రెడ్ సాయిల్ మనం మొక్కలకు వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొన్ని డ్రై సాయిల్స్ ఉంటాయి. ఈ సాయిల్స్ కూడా, ఇది కూడా ఆల్మోస్ట్ ₹25. లాస్ట్ వన్ ఇటువంటి. ఓహో, కంప్లీట్గా వుడ్. అంటే మనం ఏదైనా ఫర్నిచర్ చేసుకోవాలంటే ఇవన్నీ మంచిగా చెప్పారు. ఇది వుడ్లో రకాలు. సపోజ్ మన సైట్లో ఇప్పుడు శ్రీగంధం పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? శ్రీగంధం అయితే ఇది ఆల్మోస్ట్ ₹100 ఉంటుంది. ఇట్స్ ఎక్సెట్రా డస్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఇదంతా కలిపితే ఇవన్నీ కలిపి సపోజ్ ప్రజెంట్ ఇది ఎక్కడ ఉంది మేడం? మన దగ్గర ఉంది, నా హ్యాండ్లో ఉంది. మీ హ్యాండ్లో ఉంది. సపోజ్ ఇది ఇక్కడ పెట్టా. ఇట్స్ 1 స్క్వేర్ యార్డ్. ఈ ఏరియాలో మనం ఉన్న ఏరియాలో, మీ సుమన్ టీవీ ఏరియాలో ఇక్కడ ఎంత ఉంది ప్రజెంట్ పర్ స్క్వేర్ యార్డ్? హైయెస్ట్ తీసుకుంటే 100 crores. 100 crores అంటే ఆల్మోస్ట్ 5 lakhs, 3 to 5 lakhs. ఇప్పుడు ఈ ఏరియాలో ఇది ఉంది కాబట్టి ఇక్కడ ₹3 lakhs పర్ స్క్వేర్ యార్డ్. అదే ఇది అక్కడ అవుట్స్కట్స్లో ఉంటే అక్కడ ₹1000. అంతే కదా మేడం. మనం లొకేషన్ ₹3 lakhs ఎక్కడ, ₹1000 ఎక్కడ? సిటీ, మెయిన్ సిటీ, కమర్షియల్ సిటీ, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యింది. ఇవన్నీ కలిపితే హ్యాండ్లో ఉంటే జస్ట్ ₹500. ఇది తీసుకొచ్చి ఇక్కడ డమ్ చేశా పడేసా, ఆటోమేటిక్ రేట్ పెరిగిపోయింది కదా. 3 lakhs. ఎందుకంటే ల్యాండ్కున్న తత్వం అది. ల్యాండ్ నుంచి వచ్చిన వస్తువులకే ఇంత రేట్ ఉన్నప్పుడు గోల్డ్, డైమండ్, సిల్వర్స్కి మన ల్యాండ్కి ఎంత రేట్ ఉండాలి? అందుకే ల్యాండ్ అనేది కొనుక్కోవాలి. ఇట్స్ ఎ గాడ్ మనీ. మనం వాడుతున్న కరెన్సీ అంతా కూడా ఇట్స్ ఎ గవర్నమెంట్ కరెన్సీ. కాబట్టి మనం అప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని 2 types ఆఫ్ ఇన్వెస్ట్ చేయాలి. ఒక లాంగ్ టర్మ్, ఒకటి రెగ్యులర్గా ఆటో క్యాష్ వచ్చేగా కమర్షియల్ చేసుకోవాలి. సిటీలో కాంక్రీట్ జంగల్, అవుట్స్కట్స్లో నేచర్ జంగల్. కాబట్టి మా కేఆర్ గ్రూప్ కాన్సెప్ట్ ఏంటంటే మా ఆఫీస్లో కూడా ఉంటాయి ఫొటోస్. కాంక్రీట్ జంగల్లో అమౌంట్ హెచ్చు చేయాలి అండ్ నేచర్ జంగల్ కూడా అమౌంట్ హెచ్చు చేయాలి. అదే కాన్సెప్ట్లో మనం వెళ్తున్నాం. థ్యాంక్ యూ. అంటే మనం ఎంత తక్కువ ఇన్వెస్ట్ చేసినా రేపు పొద్దున్న డెవలప్మెంట్ అయ్యేటప్పటికి ఈరోజు 3 lakhs కాస్త రేపు ఒక ఫ్యూ ఇయర్స్లో ఒక 10 lakhs అవ్వచ్చు.
అయితే గొప్ప విషయం మన కేఆర్ గ్రూప్స్లో ఏంటంటే మీరు నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ అండ్ వెంచర్ కొనుక్కొని ప్లాట్ కొనుక్కొనే కాకుండా దాని మీద అప్రిసియేషన్ కాకుండా దాని మీద వచ్చిన లాభం కూడా మా గ్రూప్ మెంబర్స్కి నేను షేర్ చేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ అవుట్స్కర్ట్స్లో తీసుకుని వచ్చిన బెనిఫిట్స్ ద్వారా మేము కమర్షియల్ ప్లాట్స్ కొనుక్కొని వాళ్ళ పేరు మీద కమర్షియల్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేశాను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఒక 3 ఎలిజిబుల్ అయ్యారు. రాజశ్రీ మేడం అండ్ ప్రసన్న మేడం గారు, మన జ్యోతిరెడ్డి గారు అండ్ కవిత మేడం గారు. ఈ 4 మెంబర్స్ ఆల్మోస్ట్ 50 ప్లాట్స్ ఇచ్చారు ఈ 100లో. 100. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇలానే ఇంతే జెన్యున్గా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్ అనే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫేక్ అనేది చాలా ఎక్కువైపోయింది. అంటే ఈ రోజు నా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటే రేపు పొద్దున్న అదే నా ఫ్లాట్ ఇంకొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుంది. మంచి క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ 2007 నుంచి ప్రాబ్లం వెళ్ళిపోయింది మేడం. అంటే మీకు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు వ్యూవర్స్ కూడా. 2007 ముందు ఏంటంటే స్కానింగ్ లేదండి రిజిస్ట్రేషన్ చేస్తే. ఇప్పుడు ప్రతి ప్లాట్ కూడా స్కాన్ అని వచ్చింది. స్కాన్ ఉంటే మన పక్క ప్లాట్ ఎవరికి ఉంది అది ఉంటుంది, డిటీసీపీ కానీ హెచ్ఎండి కానీ, ఫామ్ లైన్లో ఉండదు. ఈ స్కాన్ సిస్టమ్ వచ్చినాక డబుల్ ఇష్యూస్ లేదండి. అయితే ఇప్పుడు అప్పుడప్పుడు బయట వస్తాయి డబుల్ ఇష్యూస్, అవి పాత ప్లాట్స్. సపోజ్ ఇప్పుడు డిటీసీపీ అప్రూవ్డ్ లేని వెంచర్స్ ఉంటాయి, అది ఓల్డ్ వెంచర్స్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేసినా కూడా మినిమం డిటీసీపీ చేయాలి, హెచ్ఎండిఏ చేయాలి అండ్ ఫామ్ లైన్ కూడా 2400 జీవో వచ్చింది, అది ఇంప్లిమెంటేషన్స్ రాలేదు. అండ్ 5 గుంట తీసుకున్న వరకు పాస్బుక్ వస్తుంది, 1 గుంట 2 గుంట తీసుకున్న వరకు కన్వర్షన్ చేసి ఇస్తున్నాము. ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. ఫామ్ ల్యాండ్ అనదరైజ్ అంతా ట్రాష్ మేడం. చిరంజీవికి వెళ్ళి నేను హెచ్ఎండి అంటే కొనుక్కుంటారా? వాళ్ళు పెద్ద పెద్ద కమర్షియల్ ప్లాట్స్ కొంటారు, అదర్వైజ్ ఎకరాల్లో కొంటారు. మనం అందరం ఎకరాల్లో కొనుక్కోలేం కదా. కాబట్టి మనం ఒక గ్రూప్ లాగా అసోసియేట్ అయ్యి ఎవరికి ఎంత, మాకు 10 లక్షలు, 5 లక్షలు అలా కొనుక్కుంటాం. ఇట్స్ ఎ గ్రూప్, ఇట్స్ ఎ నాట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అండి. నాకు కూడా రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ లేదు, నేను చాలా కంపెనీలో చేశాను. అక్కడ బ్రోకర్స్ అని, మార్కెటింగ్ అని, రకరకాల ప్రాబ్లమ్స్, కమిషన్స్ అని, చికాకు టీమ్ని ట్రాప్ చేయడం, కస్టమర్స్ డేటా ట్రాప్ చేయడం, ఇలాంటి జరుగుతాయి. అందుకే ఐ డోంట్ లైక్ మనీ, ఐ డోంట్ లైక్ రియల్ ఎస్టేట్ సిస్టమ్. ఐఎమ్ ఇన్వెస్టర్. నేను నా గ్రూప్ అందరూ కూడా ఇన్వెస్టర్స్. మేము ప్లాట్స్ అమ్మట్లేదు, కొనుక్కుంటున్నాం. మీరు కూడా కొనుక్కోండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద వెరీ బెస్ట్.